సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు సక్రమంగా వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ, సిఐటియులు డిమాండ్ చేశాయి. మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు సక్రమంగా వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ, సిఐటియులు డిమాండ్ చేశాయి. ఏఐటీయూసీ, సిఐటియుల ఆధ్వర్యంలో మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గత 3 నెలల నుండి కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏఐటీయూసీ, సిఐటియుల నాయకులు పేర్కొన్నారు. కార్మికులకు ప్రతి నెల క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మోదుమూడి రామారావు, ఈశ్వర్, భూరా సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు గత 3 నెలల నుంచి పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని ఇక్కడ అధికారులని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్నటి వరకు క్రిస్మస్, నూతన సంవత్సరం, రేపు ప్రజలందరూ చేసుకునే సంక్రాంతి పండుగ. కానీ కార్మికులకు మాత్రం 3 నెలల నుంచి వేతనాలు లేవు. మరి అధికారులను అడుగుతూ ఉంటే బిల్లులు పెట్టామని చెబుతున్నారు. ప్రభుత్వం ఏమో పట్టించుకోని పరిస్థితి. కాబట్టి పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మచిలీపట్నం మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు సుమారుగా 600 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకునే పరిస్థితి, అనేక మంది అప్పులు చేసుకుని బతికే పరిస్థితి. ఈరోజు కార్మికులకు సంబంధించి కనీసం ఆటో ఎక్కడానికి, పనికి వెళ్ళడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. రాబోయే పండగ కాలం, కానీ ఇక్కడ అధికారులకు మాత్రం ఏమాత్రం స్పందించిన పరిస్థితి. బిల్లులు పెట్టామని చెప్తారు, కానీ వాళ్ళ జీతాలు మాత్రం నెల నెల పస్తారికే పడతా ఉన్నాయి. అదే సందర్భంలో సుమారుగా బందర్లో 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 150 మంది ఇన్ఛార్జి పేర్లతో ఈ వర్కర్లకు ఇన్ఛార్జీలు ఉన్నారు. పనులు మాత్రం వెనకాల నుండి పని చేయించుకుంటారు. ఒక్క ఇన్ఛార్జి కూడా ఇలా జీతం గురించి మాట్లాడిన పరిస్థితి లేదు. కాబట్టి జీతాలు వెంటనే ఇవ్వాలని ఇక్కడ ఉన్న అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు 10వ తారీఖు లోపు జీతాలు ఇవ్వకపోతే అవసరమైతే కార్మికులందరూ పని మానేసి సమ్మెలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అధికారులు వెంటనే స్పందించాలని. పారిశుద్ధ్య కార్మికులకి గత సంవత్సర కాలం నుంచి ఏ నెల కూడా రెగ్యులర్గా జీతాలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ప్రతిసారి 2 నెలలకు ఒకసారి జీతాలు తీసుకోవటం పరిపాటి అయిపోయింది. ఇప్పుడు ప్రధానంగా మన అందరికీ కూడా ప్రధానమైనటువంటి పండగ క్రైస్తవుది 25 డిసెంబర్ 25, తర్వాత జనవరి 13, 14 సంక్రాంతి పండుగలు. ఈ 2 కూడా ప్రధానమైనవి. ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కష్టపడి ఉద్యోగస్తులు కానీ, కార్మికులు కానీ, రైతులు కానీ, కూలీలు కానీ ఈ పండగని పెద్ద పండగగా ఎంతో ఆనందంతో చేసుకునేటువంటి బంధుమిత్రులతోటి ఆనందంగా చేసుకునేటువంటి పరిస్థితి. అయితే ఈ సంవత్సరం మాత్రం గత 3 మాసాలుగా జీతాలు లేవు. ఈ మాసం కూడా వస్తుంది. మామూలుగా అయితే ఈ పండగకి వీళ్ళందరికీ కూడా, ఇక్కడ పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా నూతన సంవత్సర సందర్భంగా బట్టలు, అదేవిధంగా కొబ్బరి నూనె, సబ్బు, చెప్పులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అవన్నీ అడిగేటువంటి పరిస్థితి లేదు. కనీసం జీతం కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. జీతాలు అడగటానికి కార్మికులు ఇక్కడికి వస్తే కమిషనర్ గారు నేనంతా చేసేసాను, అకౌంటెంట్ని అడగమని చెప్తారు. ఆయనేమో నాదేముంది, పై అధికారి ఏం చెప్తే అది చేసేవాడిని, కమిషనర్ గారిని అడగమని చెప్తారు. సరే, ఇది నెల ఇది ఇలాగే కొనసాగుతుంది. అయితే గత 3 నెలలుగా కూడా ఈ యొక్క కాంట్రాక్ట్ వర్కర్స్కి జీతాలు లేని పరిస్థితి. ఇటు క్రిస్మస్ పండుగ వెళ్ళిపోయింది, దసరాకు కూడా జీతాలు లేవు, వినాయక చవితికి కూడా జీతాలు. హిందువులు చేసుకునే ప్రధానమైన పెద్ద పండుగలకు కూడా కార్మికులకి జీతాలు వేయని పరిస్థితి. అయితే ఇవాళ రేపు చూస్తే సంక్రాంతి అంటే దేశవ్యాప్తంగా కూడా చేసుకునే పండుగది, మన హిందువులు ఎక్కడైతే ఉన్నా అక్కడ కూడా. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా కార్మికులకు 3 నెలలు గడిచిపోయి 4వ నెల జ్వరపడుతుంది, 10వ తారీఖు వస్తుంది, అయినా జీతాలు వేసే పరిస్థితి లేదు. ఇవాళ ఒకరు కార్మికుడు ఆటో ఎక్కి రావాలంటే ఆటోకి ఇటు అటు కలిపి రోజుకి 80 రూపాయలు తక్కువలో తక్కువ అయ్యే పరిస్థితి. ఇంకా ఒకవేళ సైకిల్ పంచర్ పడినా కూడా సైకిల్ పంచర్ వేసుకునే పరిస్థితికి కూడా లేదు వర్కర్స్ దగ్గర ఇవాళ. అయినా సరే ఇవాళ
ఈ యొక్క జీతాలు పెండింగ్లో పెడతాం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సరే అధికారులు కానీ పాలకులు కానీ ఈ యొక్క కార్మికులపై దృష్టి పెట్టి తత్వరమే ఈ యొక్క కార్మికులు జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఏఐటీసీ మున్సిపల్ వర్కర్స్గా డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇటు చూస్తే ఇంకో పక్క చూస్తేనేమో సంక్రాంతి పండుగ అంటే కార్మికులకి సబ్బులు, కొబ్బరి నూనె, బట్టలు, చెప్పులు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు కృష్ణా జిల్లా వైసీపీ కార్యాలయ భవనాన్ని నగరపాలక సంస్థ అధికారులు కొలతలు వేసే ప్రక్రియ చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలినాళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయ భవనాలకు అనుమతులు లేవని సదరు నిర్మాణాలు తొలగించాలని నిర్ణయించి ఈ మేరకు కొన్ని ప్రాంతాల్లో నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాలక ప్రతిపక్షాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో సదరు నిర్మాణాల స్థితిగతులు పరిశీలించాలని మున్సిపల్ అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా వైసీపీ ప్రాంతీయ కార్యాలయాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు, టౌన్ ప్లానింగ్ అధికారి హరిప్రసాద్లు పరిశీలించారు. నిర్దేశిత ప్లాన్ మేరకు నిర్మాణం జరిగిందా లేదా అనే కోణంలో సదరు స్థలాన్ని వారు కొలతలు వేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని, పార్టీ నగర అధ్యక్షుడు మేకల సుధాకర్ తదితర పార్టీ నాయకుల సమక్షంలో మున్సిపల్ అధికారులు కార్యాలయ నిర్మాణ ప్రాంతాన్ని నిశితంగా సర్వే జరిపారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసుకి సంబంధించి గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఒకసారి మేము వెరిఫై చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ బిల్డింగ్ అనేటువంటిది ఏ విధంగా ఉంది, దీని యొక్క పరిస్థితి ఏంటి అన్నది కూడా ఒకసారి గమనించడానికి వచ్చాం. అవన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. దేనికి ఇచ్చింది సార్ సడన్గా అంటే కొలతలు వేస్తాం కానీ దేనికైనా ఏదన్నా మీకు గత 15 రోజుల క్రితం కూడా ప్రొజల్ నోటీస్ అయితే ఇచ్చారంట కదా కూడగొడతామని, దానిలో భాగంగా ఈ కొలతలు ఏమైనా ఉన్నాయా సార్ లేదా దాని ఇది అది ఇప్పటికప్పుడు చెప్పలేమండి. మనం అది ఇప్పటికప్పుడు చెప్పలేమండి, చూసుకుని చేయాలి. ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ పేపర్ మీద ఒకసారి పెట్టినవి మేము వెరిఫై చేసుకుని చెప్పాలి తప్ప ఆన్ గ్రౌండ్ ఇప్పటికప్పుడు అయితే మనం చెప్పడం కష్టం. హైకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయండి, డీటెయిల్గా ఇచ్చింది జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ కూడా ఉంది. అంటే ఏమని ఇచ్చిందంటే జడ్జిమెంట్ ఉంది ఆల్రెడీ. అది ఒకసారి చూసి చెప్తా. మోపిదేవిలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ దర్శించుకున్నారు. మోపిదేవిలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ దర్శించుకున్నారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసే శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో దేవస్థానానికి వచ్చిన కృష్ణతేజకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. కృష్ణతేజ ఆలయ ఆవరణంలో గల నాగపుట్టల పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఐఏఎస్ అధికారి కృష్ణతేజను దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆలయ మర్యాదలతో సత్కరించి శ్రీ స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాలు అందించారు. ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదన్ రావు ఏర్పాటును పర్యవేక్షించగా ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ముప్పిరిశెట్టి హరిహరనాథ్, ఎండీఓ జంగం స్వర్ణ భారతి, పంచాయతీరాజ్ విభాగం డిఈ పగడాల సురేష్, ఏఈ బొప్పన శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
తమ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని పీఎస్సీఎస్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీఎస్సీఎస్ ఉద్యోగులు పెడన పట్టణంలోని కేడీసీసీ బ్యాంక్ ఎదుట రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడారు. జీవో నంబర్ 36ను వెంటనే అమలు చేయాలని, రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలని, 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలని, లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. जिंदाबाद 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 न्यायమైనవి न्यायమైనవి जिंदाबाद जिंदाबाद जस्टिस 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 जिंदाबाद जस्टिस जिंदाबाद जस्टिस जिंदाबाद न्यायమైనవి न्यायమైనవి जिंदाबाद जैसे जिंदाबाद 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 सहकार संघ उद्योगुల ఐక్యత जिंदाबाद सहकार संघ उद्योगुల ఐక్యత మా కోర్కెలు మా కోర్కెలు सहकार संघ उद्योगुల ఐక్యత జీవో నంబర్ 26 జీవో నంబర్ 26 జీవో నంబర్ 26 जिंदाबाद 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 उद्योगुలను we want justice 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 जिंदाबाद 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 సర్వజన ప్రభుత్వ వైద్యశాలలో నిరుపయోగంగా ఉన్న విశ్రాంతి భవనాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చేసిన బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. సర్వజన ప్రభుత్వ వైద్యశాలలో నిరుపయోగంగా ఉన్న విశ్రాంతి భవనాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చేసిన బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. దాదాపు 6 మండలాల నుండి నిత్యం అనేక మంది రోగులు ఆసుపత్రికి వస్తారని, వారితో పాటు రోగి సహాయకులు ఉంటారని, వీరంతా వేచి ఉండేందుకు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి సమకూర్చిన నిధులతో ఈ విశ్రాంతి భవనాన్ని నిర్మించారని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సేకుబోయిన సుబ్రహ్మణ్యం ఈ సందర్భంగా తెలిపారు. కరోనా సమయం అనంతరం దీన్ని మూసివేసి కొంతకాలం దీన్ని ల్యాబ్ ఏర్పాటు చేశారని, ప్రస్తుతం ఈ విశ్రాంతి భవనం నిరుపయోగంగా ఉందని, విశ్రాంతి భవనం లేక రోగులు సహాయకులు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని విశ్రాంత భవనం వెంటనే ఉపయోగంలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జోగి శివ, భోగిరెడ్డి సుభాని, నిక్కు రాధాకృష్ణ, బెల్లంకొండ రవి, పెద్దబోయిన సాంబా, ఎం రామరాజు తదితరులు ఉన్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, వారి అన్నయ్య రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు 20 లక్షలు వారు ఫండ్తో వెచ్చించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో విశ్రాంతి భవనం కట్టించడం జరిగింది. అయితే అది గతంలో చాలా కాలం ఆపడం జరిగింది. తర్వాత మేము 2 సంవత్సరాలు తిరిగి పోరాటం చేసి అది ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత కరోనా టైంలో విశ్రాంతి భవనం మూసేయటం, తర్వాత అందులో ల్యాబ్ అనేది ఒకటి పెట్టడం జరిగింది. అయితే ఏంటంటే ల్యాబు కరోనా టైంకి పెట్టారు. ఇప్పుడు కరోనా అనేది లేదు. అదే విశ్రాంతి భవనం దేనికి కట్టించారు వారు చిరంజీవి గారు? ప్రభుత్వ ఆసుపత్రికి పేద మధ్యతరగతి వస్తూ ఉంటారు. వాళ్ళు పేషెంటు, భార్య హాస్పిటల్ ఉంటే భర్త, భర్త హాస్పిటల్ ఉంటే భార్య, ఒక మనిషి పేషెంట్ దగ్గర కాపలాగా ఉండాలి. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి భోజనం చేయడానికి కానీ పడుకోవడానికి కానీ విశ్రాంతి భవనం అనేది కట్టించారు. దాన్ని ప్రభుత్వ అధికారులు ఏంటి, మరి రాజకీయ నాయకులు ఏంటి, ఎవరైతే ఏంటి కానీ అది మూసేయడం అయితే జరిగింది. అది పబ్లిక్కి, పేషెంట్లు హాస్పిటల్కి రావటం లేదా, లేకపోతే పేషెంట్ తాలూకా బంధువులు రావటం లేదా హాస్పిటల్కి అనేది మాకు అర్థం అవట్లేదు. అధ్యక్షుడు సేకుబోయిన సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంశం ఏమిటంటే మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో మేము 3 సంవత్సరాల క్రిందట ఇది 6 నియోజకవర్గాల నుంచి ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి పేషెంట్స్ రావడం జరుగుతుంది. పేషెంట్స్ రావటం వల్ల వాళ్ళ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంటున్నారు. ఆ ఉంటున్న క్రమంలో ఆ పేషెంట్ బంధువులు లోపల ఉండటానికి కుదరదు. వీళ్ళందరి కోసం పేషెంట్లు భోజనం చేయడానికి కోసం వెయిటింగ్ హాలు, ఎండ వాటికి రక్షణ కోసం వెయిటింగ్ హాల్ నిర్మించమని సేకుబోయిన సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో మేము కోరడం జరిగింది. ఈ కోరిన దరిమిల మెగాస్టార్ చిరంజీవి గారి
నిధులతో, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి గారి నిధులతో ఈ మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో వెయిటింగ్ హాల్ నిర్మించడం జరిగింది. వెయిటింగ్ హాల్ నిర్మించి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కరోనా రావటం వల్ల దాన్ని నిరుపయోగం లేకుండా మూసివేసినారు. కరోనా ఇప్పుడు తగ్గింది. ఈ వెయిటింగ్ హాల్ ప్రజలకు ఉపయోగపడకోకుండా ల్యాబ్ ఒకటి నిర్మించారు. మీరు ల్యాబ్ నిర్మించదలుచుకుంటే వేరే చోట నిర్మించండి. ఈ పేషెంట్లకి ఇబ్బంది పడుతున్నారు, చాలామంది పేషెంట్లని ఇబ్బంది పడుకోకుండా ఆ విశ్రాంతి సంవత్సరంలో రాజ్యసభ సభ్యులు మెగాస్టార్ చిరంజీవి గారు ఆధ్వర్యంలో ఆ రోజు హాస్పిటల్లో వచ్చే పేషెంట్ల తాలూకా బంధువులకు వసతి, అంటే పేషెంట్లు ఇన్పేషెంట్ అయి ఉంటారు, బంధువులు వస్తారు, వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి కానీ భోజనం చేయడానికి కానీ ఎటువంటి సదుపాయాలు లేదు. ఆ టైంలో మేము మెమరాండం ఇవ్వగా సూపరింటెండెంట్ గారికి ఆ యొక్క రాజ్యసభ సభ్యుల నిధులతో విశ్రాంతి భవన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అప్పుడు మేము మా పోరాటం వల్ల ఆ యొక్క విశ్రాంతి భవనం చేయడం జరిగింది. తర్వాత అందరూ కూడా దాన్ని ఉపయోగించుకుంటున్నారు. తర్వాత కాలక్రమేణా కరోనా వచ్చిన సందర్భంగా ఆ యొక్క విశ్రాంతి భవనాన్ని ఆపేసి వాళ్ళు మన ల్యాబ్ దానికి ఉపయోగించడం జరిగింది. అలా ఉపయోగించడం జరిగిన తర్వాత ఈ యొక్క పేషెంట్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వచ్చిన పేషెంట్లు కానీ బంధువులు కానీ ఒక రెస్ట్ తీసుకోవడానికి కానీ లేదంటే భోజనం చేయడానికి కానీ చాలా నానా అవస్థలు పడుతున్నారు. ఆ ఫుట్పాత్ల మీద, బల్లల మీద, వాటి మీద కూర్చోవడం జరుగుతుంది. కరోనా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ యొక్క విశ్రాంతి భవనాన్ని తాళాలు వేసేసారు. ఇప్పుడు ల్యాబ్ కూడా దాన్ని ఉపయోగించడం లేదు. అట్లాగే దాన్ని మూసేసి దాన్ని నిరుపయోగంగా అట్లాగే ఉంచడం జరిగింది. కావున మా బీసీ సంక్షేమ సంఘం తరపున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఆ యొక్క విశ్రాంతి గ్రామీణ అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. గ్రామీణ అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామం నుండి పార్వతీపురం వరకు సుమారు 75 లక్షల వ్యయంతో నిర్మించనున్న రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడారు. తుఫాన్ వర్ష ప్రభావంతో ఇంతేరు నుండి పార్వతీపురం వెళ్లే రోడ్డు మరియు 2 కల్వర్ట్లు బాగా దెబ్బతినడంతో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నుండి 75 లక్షల నిధులు కేటాయించినట్లు తెలిపారు. సుమారు 700 మీటర్ల రోడ్డును 2 కల్వర్ట్లు శంకుస్థాపన చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కృత్తివెన్ను ఎంపీడీఓ శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ వి తులసిరావు, డీసీ చైర్మన్ నక్కంటి భాస్కర్ రావు, శ్రీ దుర్గా పార్వతి, నాగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ చిలుకూరి వెంకట్రావు, కుణసాని చిన్న కూటమి నాయకులు పాల్గొన్నారు. మొత్తం మీద ఈ నియోజకవర్గంలో ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా రోడ్లన్నింటినీ కూడా ఈరోజు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఇంతకుముందేమో మన శాసకి ద్వారా కూడా 9.37 కోట్లు కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఈ నిధులన్నీ ద్వారా మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి పిఆర్ రోడ్లు ఏవైతే ఉన్నాయో డ్యామేజ్ అయినటువంటి రోడ్లన్నింటినీ కూడా ఈ రోజున పూర్తి స్థాయిలో నిర్మించి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటా ఉన్నానని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. మిగతా ఏవైతే రోడ్లు ఉన్నాయో అలాగే ఇతరత్ర ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయో వాటన్నిటి సమస్యలన్నిటి కూడా పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని కూడా మీకు తెలియజేస్తాను. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మరి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు, కూటమి ప్రభుత్వం ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల పాడైపోయిన రోడ్లన్నింటినీ కూడా ఈ రోజున మరి ఆర్ఎన్బి రోడ్లు ఏవైతే ఉన్నాయో లైట్గా డ్యామేజ్ అయితే వాటిని రిపేర్ చేయడం, అలాగే పూర్తిగా పాడైపోయినటువంటి రోడ్స్ అన్నింటినీ కూడా కొత్తగా మళ్ళీ గ్రాంట్స్ తీసుకొచ్చి ఈ రోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లకి ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రాంట్లన్నింటినీ కూడా తీసుకొచ్చి ఈరోజు నిర్మిస్తూ ఉన్నాను. తప్పకుండా రానున్న రోజుల్లో మిగతా ఏవైతే రోడ్లు ఉన్నాయో అలాగే ఇతరత్ర ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా సమస్యలన్నింటి కూడా పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని కూడా మీకు తెలియజేస్తాను. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మరి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు, కూటమి ప్రభుత్వం ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల పాడైపోయిన రోడ్లన్నింటినీ కూడా ఈ రోజున మరి ఆర్ఎన్బి రోడ్లు ఏవైతే ఉన్నాయో లైట్గా డ్యామేజ్ అయితే వాటిని రిపేర్ చేయడం, అలాగే పూర్తిగా పాడైపోయినటువంటి రోడ్స్ అన్నింటినీ కూడా కొత్తగా మళ్ళీ గ్రాంట్స్ తీసుకొచ్చి ఈరోజు విద్యార్థులు వ్యాపార మెలకువలను తెలుసుకుని ఔత్సాహిక వాణిజ్యవేత్తలుగా ఎదగాలని అవనిగడ్డ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ డి ఉషారాణి ఆకాంక్షించారు. విద్యార్థులు వ్యాపార మెలకువలు తెలుసుకుని ఔత్సాహిక వాణిజ్యవేత్తలుగా ఎదగాలని అవనిగడ్డ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ డి ఉషారాణి ఆకాంక్షించారు. అవనిగడ్డ డిగ్రీ కాలేజ్లో విద్యార్థులచే ఏర్పాటు చేయబడిన వాణిజ్య ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. అవనిగడ్డ డిగ్రీ కాలేజ్లో డిగ్రీ విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గత 6 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఉషారాణి తెలిపారు. విద్యార్థులకు మార్కెటింగ్ పట్ల అవగాహన కల్పించేందుకు వస్తు క్రయ విక్రయాల గురించి లాభ నష్టాల పట్ల చైతన్యపరచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. విద్యార్థుల నైపుణ్యాన్ని ద్విగుణీకృతం చేసేందుకు ఈ వాణిజ్య ప్రదర్శన దోహదపడుతుందని
అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ఆమె పరిశీలించారు. వైస్ ప్రిన్సిపల్ నాగరాజు, రవిబాబు, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 6 సంవత్సరాలుగా బెస్ట్ ప్రాక్టీస్ కింద కాలేజ్లో ఈ ట్రేడ్ ఫెయిర్ అనేది నిర్వహిస్తున్నాం. పిల్లలకి ఏంటంటే మెయిన్ ప్రాఫిట్ అనేది ఎలా తీసుకోవాలంటే పెట్టుబడి పెట్టిన దానికి అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం, వీలైనంత ఎక్కువ లాభం. అంటే పిల్లలు ఏం చేస్తున్నారంటే సాధ్యమైనంత వరకు పెట్టుబడి లేకుండా వేరే షాపుల వాళ్ళతో ఐటమ్స్ మాట్లాడుకుని అంటే తిరిగి రిటర్న్ ఇచ్చేలాగా అలా చేయటం, అట్లాగే పెట్టుబడి ఎక్కువ అవసరం లేని గేమ్స్ ఆడించటం, ఇట్లా రకరకాలుగా. అట్లాగే కలంకారీ అవన్నీ కూడా ఏది తెచ్చినా అని చాలా ఐటమ్స్ తెచ్చారు. ఏది తెచ్చినా ఏంటంటే మిగిలితే వాళ్ళకి నష్టం రాకుండా మాట్లాడుకుని చేయటం అనేది నేర్చుకున్నారు. అంటే ఎంత ప్రాఫిట్ వస్తుందనే దానికంటే ముందు ఈ స్పిరిట్ అనేది వాళ్ళకి అలవాటు అవ్వాలనే ఉద్దేశంతో నేర్పించాము. ఈ సంవత్సరం ఈ ట్రేడ్ ఫెయిర్కి కోఆర్డినేటర్గా మన కెమిస్ట్రీ లెక్చరర్, వైస్ ప్రిన్సిపల్ అయిన నాగార్జున గారు ఉన్నారు. షాపులు అన్నీ కూడా చాలా పెట్టారు ఇక్కడ. పిల్లలందరూ కూడా పొద్దున్నుంచి ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మన మేడం ప్రిన్సిపల్ గారు డాక్టర్ ఉమా రాణి గారి ఆధ్వర్యంలో 6 సంవత్సరాల నుంచి మనకి సక్సెస్ఫుల్గా ఈ ట్రేడ్ ఫెయిర్స్ ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. మనం చెప్పుకున్నట్టు స్టూడెంట్స్ పొద్దున్నుంచి చాలా ఉత్సాహంగా ఇందులో పాల్గొంటున్నారు. ఈ చుట్టుపక్కల దొరికే అనేక రకాలైన లేకపోతే ఇంకా దూరం నుంచి బందర్ నుంచి కలంకారీ కానీ ఇంకా ఇట్లాంటివన్నీ ఫ్యాన్సీ ఐటమ్స్, పిల్లలకి ఉత్సాహంగా తీసుకునే ఈ డిఫరెంట్ రకాల గేమ్స్, ఎంటర్టైన్మెంట్ గేమ్స్ లాంటివి కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ, ఇంకా లేకపోతే వెరైటీగా ఉండే ఫుడ్ ఐటమ్స్ కానీ, వెరైటీగా గేమ్స్ కానీ, ఆన్లైన్ గేమ్స్ కానీ ఇట్లాంటివన్నీ ఇందులో భాగంగా చేస్తున్నాము. ముఖ్యంగా స్టూడెంట్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడం వల్ల సాధికారత సాధించవచ్చని హ్యుమానిటీ ఫౌండేషన్ సంస్థ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు నూర్జహాన్ బేగం అన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడం వల్ల సాధికారత సాధించవచ్చని హ్యుమానిటీ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు నూర్జహాన్ బేగం అన్నారు. కృష్ణ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో బందర్కోట్లో నిర్వహిస్తున్న శిబిరం 5వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మహిళా సాధికారత సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న నూర్జహాన్ బేగం మాట్లాడారు. డ్వాక్రా సంఘాల్లో పొదుపు చేయడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆర్థిక స్వావలంబన సాధించేలా మహిళలు ముందడుగు వేయాలన్నారు. అనంతరం బ్యాంకింగ్ రంగంపై విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారిని డాక్టర్ సల్మా, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న వారందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయమ్మా? ఏ బ్యాంక్ అమ్మా? ఎస్బీఐ బ్యాంక్. కోఆపరేటివ్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసుకోలేదా? ఎందుకని? ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్లో మీకు మినిమం బ్యాలెన్స్ అంటూ ఉండాలా? 2000, 3000 ఎంత ఉంచుతున్నారు? 1000 రూపాయలు. మన దగ్గర 0. మన దగ్గర మినిమం బ్యాలెన్స్ కూడా అవసరం లేదు. అకౌంట్లు ఓపెన్ చేసుకోవచ్చు. ఆ అకౌంట్పై గోల్డ్ లోన్లు కూడా పెట్టుకోవచ్చు. మన దగ్గర గోల్డ్ లోన్లు పెట్టుకుంటే ఛార్జీలు అంటూ ఏమీ ఉండవు. ఇప్పుడు బయట బ్యాంకులు అనుకోండి, మీకు ఏ బ్యాంక్ అయినా సరే 1,00,000కి 700 తీసుకుంటారు. వాళ్ళు అప్రైజ్ చేసినందుకు ఛార్జీలు వసూలు చేస్తారు. మన దగ్గర అటువంటి ఛార్జీలు అంటూ ఏమీ ఉండవు. బంగారానికి ఇన్సూరెన్స్ మాత్రమే. ఇప్పుడు బ్యాంకులో సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.